ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరుకుంది. థాయ్ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. దుబాయ్ నుంచి భారత్ వస్తున్న నౌకపై అటాక్ చేసింది. హార్ముజ్ జలసంధి సమీపంలో ఈ దాడి జరిగింది. నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉండగా 3 గల్లంతైనట్టు తెలుస్తోంది. మయూరి బ్యాంకాక్ పేరుతో నౌక ఉంది. ఈ నౌకపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని యుఏఈలోని ఖలీఫా పోర్ట్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగింది. ఈ నౌక థాయ్ కంపెనీ ప్రెషియస్ షిప్పింగ్ పీసీఎల్కు చెందింది. భారత్లోని కాండ్లా పోర్టుకు వెళ్తుండగా హార్ముజ్ జలసంధిని దాటుతుండగా ఈ నౌకపై అటాక్ జరిగింది. అందులో ఉన్న 20 మంది సిబ్బందిని కాపాడినట్లు ఓమన్ నౌకాదళం ప్రకటించింది. వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిలో లైబీరియా జెండా ఎగరేస్తూ ఇజ్రాయెల్ యాజమాన్యంలోని ఎక్స్ప్రెస్ రామ్ థాయ్ బల్క్ క్యారియర్ మయూరి నరి అనే ఓడలు ఉన్నాయని వాటికి హెచ్చరికలు జారీ చేస్తే పట్టించుకోకపోవడంతో వాటిపై దాడి చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. వ్యూహాత్మక జలమార్గం గుండా ప్రయాణించే ఏ నౌకైనా ఇరాన్ అనుమతి పొందాలని ఐఆర్జీసీ కమాండర్ అలీరజా టాంగ్సిరి స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరుకుంది. థాయ్ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. దుబాయ్ నుంచి భారత్ వస్తున్న నౌకపై అటాక్ చేసింది. హార్ముజ్ జలసంధి సమీపంలో ఈ దాడి జరిగింది. నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉండగా 3 గల్లంతైనట్టు తెలుస్తోంది. మయూరి బ్యాంకాక్ పేరుతో ఈ నౌక ఉంది. ఈ నౌకపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని యుఏలోని ఖలీఫా పోర్ట్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికి ఈ దాడి జరిగింది. ఈ నౌక థాయ్ కంపెనీ ప్రెషియస్ షిప్పింగ్ పీసీఎల్కు చెందింది. భారత్లోని కాండ్లా పోర్టుకు వెళుతుండగా హార్ముజ్ జలసంధిని దాటుతుండగా ఈ నౌకపై అటాక్ జరిగింది. అందులో ఉన్న 20 మంది సిబ్బందిని కాపాడినట్లు ఓమన్ నౌకాదళం ప్రకటించింది. వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిలో లైబీరియా జెండా ఎగరేస్తూ ఇజ్రాయెల్ యాజమాన్యంలోని ఎక్స్ప్రెస్ రామ్ థాయ్ బల్క్ క్యారియర్ మయూరి నౌరి అనే ఓడలు ప్రయాణిస్తున్నాయని వాటికి హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో వాటిపై దాడి చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. వ్యూహాత్మక జలమార్గం గుండా ప్రయాణించే ఏ నౌకైనా ఇరాన్ అనుమతి పొందాలని ఐఆర్జీసీ కమాండర్ అలీరజా టాంగ్సిరి స్పష్టం చేశారు.